నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 700కు పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు, ఏ సేవ కావాలో క్లియర్గా వచ్చేస్తోంది. అది బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, హాల్ టికెట్, ఆర్టీసీ టికెట్, ఇలా ఏదైనా సరే హాయ్ అనే మెసేజ్తో మన ఫోన్లోకి వస్తుంది. ఆలయాల టికెట్లు బుకింగ్ సహా ఎన్నో సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఈ సేవలు మరింత విస్తరిస్తాయని సీఎం చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. ఇక 5 ఏళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని వర్గాలు అస్తవ్యస్తమయ్యాయి. అది పంచాయతీ కార్యాలయం మొదలు రాష్ట్ర సచివాలయం వరకు అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి. చివరికి ఆలయాల్లో కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. 7 కొండలవాడి దర్శనానికి ప్రతిరోజు లక్షల మంది తిరుమల వస్తుంటారు. ఇక ప్రతిరోజు సుమారు 70,000 మంది స్వామిని దర్శించుకుంటారు. ఇక తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. గతంలో కేవలం 1-2 లడ్డూలు మాత్రమే ఇచ్చారు. అయితే ప్రత్యేక పోర్టు నిర్మించిన తరువాత వాటిపై ఉన్న పరిమితిని ఎత్తివేశారు. స్వామి దర్శనం చేసుకున్న వారికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. ఇవి తీసుకునేందుకు కొన్నిసార్లు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో తిరుమలలో అన్ని వ్యవస్థల్లో మార్పులు జరుగుతున్నాయి. SSD టోకెన్ల జారీ మొదలు లడ్డూ విక్రయాల వరకు అంతా కంప్యూటరైజేషన్ చేస్తున్నారు. ఇకపై లడ్డూ ప్రసాదం కోసం క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేదంటున్నారు ఆలయ అధికారులు. కేవలం QR కోడ్ స్కాన్ చేస్తే చాలు, ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు ఇస్తారంటున్నారు. పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారానే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే మరింత పారదర్శకంగా లడ్డూలను భక్తులకు అందించనున్నారు. దీనికోసం ప్రత్యేక యంత్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు మరింత సులువుగా లడ్డూలను కొనుగోలు చేసేందుకు కియోస్క్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సదుపాయం ద్వారా భక్తులకు క్యూ లైన్ కష్టాలు తీరనున్నాయి. అలాగే లడ్డూలు కూడా చాలా సులువుగా భక్తులకు అందుతున్నాయి. ప్రస్తుతం దర్శనం మొదలు వసతి గదులు సహా అన్ని వ్యవస్థల్లో నగదు లేకుండా పారదర్శక లావాదేవీలను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా లడ్డూ కౌంటర్ల సమీపంలో కూడా కియోస్క్ మిషన్ ద్వారా లడ్డూలను సులువుగా భక్తులు పొందుతున్నారు. ఈ కియోస్క్ మిషన్లో 2 ఆప్షన్లున్నాయి. ఒకటి దర్శనం టికెట్ ఉన్నవారు, రెండవది దర్శనం టికెట్ లేనివారు. టికెట్ ఉన్నవారు వివరాలు నమోదు చేస్తే దర్శనం చేసుకున్నారా లేదా అనే వివరాలు స్క్రీన్ పై వస్తాయి. అలాగే టికెట్లో ఎంతమంది ఉన్నారనే వివరాలు కూడా వస్తాయి. టికెట్లో ఉన్న వ్యక్తుల ఆధారంగా ప్రతి ఒక్కరికి 2 అదనపు లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఇక దర్శనం టికెట్ లేని వారైతే ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అలా నమోదు చేసిన వారికి మాత్రమే 2 లడ్డూలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. UPI ద్వారా పేమెంట్ చేసిన తరువాత రసీదు వస్తుంది. ఆ రసీదుతో ఏ కౌంటర్ దగ్గరకైనా సరే నేరుగా వెళ్ళి లడ్డూలు పొందొచ్చు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానానికి మంచి స్పందన లభిస్తోంది.